ఏమంటున్నారు శ్రీరామనగర్ గురించి జ్ఞాపకార్థము ఈరోజు పండుగ సందర్భంగా అందరూ హోటల్స్ యజమానులకు చాయ్ గ్లాసులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి మేడం తర్వాత వాడండి, పర్యావరణాన్ని ఛాయ్ తాగడం వల్ల మనం తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నామని డిపిఓ గారు కొంత గతంలో కొన్ని కాన్సెన్స్లలో స్టీల్ ప్లాంట్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకొని ఈరోజు హుస్నాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ గ్లాసులు ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం. ఇప్పుడే అక్కన్నపేటలో 2424 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ 50 హోటళ్లు హుస్నాబాద్ టౌన్లో 50 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున ఇప్పుడు జరిగే హోటల్ యజమానులందరికీ విజ్ఞప్తి. దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత వేడి నీళ్ళు చేసుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళు మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి ఈజీ కాబట్టి ఆ యొక్క స్టీల్ గ్లాసులలో ఛాయ్ పెట్టినట్లయితే వాళ్ళ ఆరోగ్యం దీనికి ఒక చిన్న ఫ్లెక్స్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర. స్టీల్ గ్లాసులే వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిన్న ఉగాది పూట రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు, గ్లాసులు, ఛాయ్ గ్లాసులు, వాటర్ మగ్గులు, దాంతోపాటుగా ఉగాది పచ్చడి కుండ అవన్నీ కూడా ఒక బాక్సుల లోపల శాలివాహన కార్పొరేషన్ సహకారంతో చాలామంది అధికారులకు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేశాం.